ఖజానా జ్యువెలరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు డీసీపీ వినీత్ కుమార్. నిందితుల కోసం 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. దుండగులు వెళ్లిన దారుల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లుగా తెలియజేశారు. ఖజానా జ్యువెలరీ షాప్ సిబ్బంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లుగా వెల్లడించారు. ఏ క్షణంలోనైనా దుండగులను పట్టుకుంటామని చెబుతున్న మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీస్లో నిన్న దోపిడీ జరగడం జరిగింది. అయితే ఈ దోపిడీకి సంబంధించి మొత్తం 6 దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ వినీత్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన చోరీకి సంబంధించి కావచ్చు, ఆ దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి బృందాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? సో నిన్న జరిగిన దుర్ఘటన తర్వాత సిపి సైబరాబాద్ సార్ ఆదేశం మేరకు ఫార్మ్ టీమ్, ఎస్ఓటీ, అలాగే మన సిసిఎస్ అండ్ లా అండ్ ఆర్డర్ టీం అన్నీ కలిసి సో వాట్ ఎవర్ ఎవిడెన్స్ అది గ్యాదర్ చేసుకుంటూ మన టీమ్ దే ఆర్ ఆన్ ది ఫీల్డ్. సో దే వర్కింగ్ హార్డ్ డే అండ్ నైట్ టు దొరికిన క్లూస్ మీదే చర్యలు చేసుకుంటూ సో వాడిని పట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్న జరిగిన చోరీకి సంబంధించి కావచ్చు, మొత్తం 3 కాల్పులకు సంబంధించి 3 దగ్గర తుపాకులు ఉన్నాయి. అదేవిధంగా మరో 3 ఉన్నట్టుగా, అంటే మొత్తం 6 మందికి సంబంధించి బైకుల మీద రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏ రూట్ని బేస్ చేసుకొని వెళ్ళడం జరిగింది, ఏ విధంగా చెప్తారు? సో వీళ్ళు కొన్ని ఎవిడెన్స్ మనకు దొరికింది, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఎలా వెళ్తున్నారు అనేది. సో దానిపైననే మనం బేస్డ్ ఆన్ దట్ ముందుకు వెళ్తున్నాము. వాళ్ళ దగ్గర 3 వెపన్స్ ఉండడం ఈజ్ ప్రాపర్. దాంట్లో ఒకటి ఫైర్ అయింది. సో మిగతా 2 కూడా అది కూడా ఒరిజినల్లా లేకపోతే ఓన్లీ బెదిరింపడానికి ఏదైనా పట్టుకున్నారా అన్నది కూడా చూడాల్సి వస్తుంది. సో వాళ్ళని పట్టుకున్నాకనే మనకు ముందుకి క్లారిఫికేషన్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ ముఠాకి సంబంధించి ఇది ఏ ముఠాకి సంబంధించిన గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడ్డారు? అదేవిధంగా అంటే మాకు వస్తున్న సమాచారం ప్రకారం బీదర్కి సంబంధించిన వారని చెప్పేసి కూడా అనుమానిస్తున్న సిచ్యువేషన్. మరి ఏ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు? సో మనకు చాలా ఇన్పుట్స్లు వచ్చినాయి. ఇట్ మే బి ఫ్రమ్ బీదర్, ఇట్ మే బి రాజస్థాన్ ఆర్ బీహార్ ఆర్ ఇంకా మధ్యప్రదేశ్. సో మనకు అన్ని రకాల ఆల్ ఆప్షన్స్ని కూడా చూస్తున్నాం. ఎందుకంటే డాట్ చేయడానికి వాళ్ళు వివిధ దే విల్ యూజ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ కాబట్టి సో ఏది కూడా మనం వదిలేయట్లేదు, ప్రతిదీ కూడా క్లారిఫై తీసుకొని ముందుకు వెళ్తున్నాము. సో అది ఇంకా కొంచెం ఐ థింక్ అనదర్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ మోర్ టైమ్స్ మన వాళ్ళు చాలా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఐ థింక్ క్లారిఫికేషన్ తొందరలోనే వస్తుంది. అయితే ఈ ముఠాకి సంబంధించి సార్, దీనికి సంబంధించి ఏదైతే మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటివరకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం మెదక్ నర్సాపూర్ దగ్గర దుండగుల్ని పట్టుకున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దీని మీద మీరేం మాట్లాడతారు? లాట్ ఆఫ్ రూమర్స్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్. అలాంటిది ఏమీ లేవు. బికాజ్ అట్లుంటే ఖచ్చితంగా మనం మీడియా ముందే చెప్పేస్తాము. సో అలాంటిది ఎవరో ఐ థింక్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. నో, అవర్ రెస్ట్ అష్యూర్డ్ మా టీం చాలా దగ్గరికి ఆ వైపు కూడా ఒక టీం వెళ్ళింది, అక్కడ కూడా చెక్ చేసి సో ఫర్దర్ మనం కూడా వెళ్తున్నాము. ఇట్ ఈస్ నాట్ దట్ అక్కడ దొరికినారు అనేది వాస్తవం కాదు. సో ఇంకా మన టీమ్స్ ఫీల్డ్ మీద ఉన్నాయి. సో ఐ థింక్ మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా డైరెక్ట్ సిపి సారే మానిటరింగ్ చేస్తున్నారు. సో దెర్ కెనాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మనము బరీ చేయడం కానీ మీడియా ముందు పెట్టకుండా ఉండడం ఇలాంటిది ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. ఏబుల్ టు అప్రహెండ్ అనే నమ్మకం మన టీంకు ఉంది, మనకు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే 6 దుండగులకు సంబంధించి ఇప్పటికైతే ట్రేస్ అవుట్ చేశాము. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దుండగులు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ వినీత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో అనిల్, బిగ్ టీవీ,